హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ లవ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటో బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు టమాటోస్ ఉంటే ఇలా బిర్యానీ అయితే చేసేసుకోవచ్చు ఈజీగా. అయితే ఈ బిర్యానీని పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. మరి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోవాలి. ఆ బౌల్లోకి రైస్ అయితే తీసుకోవాలి. ఏ రైస్ అయినా పర్వాలేదండి. నేనైతే సోనా మసూర్ రైస్ అయితే తీసుకుంటున్నాను. నేను తీసుకున్న కప్పుతో 3 కప్పుల రైస్ వరకు తీసుకుంటున్నాను. ఈ రైస్ని అయితే శుభ్రంగా వాటర్ అయితే పోసేసి కడిగేసి నానబెట్టేసుకోవాలి. ఒక పావు గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ కానీ ప్యాన్ కానీ పెట్టేసుకోవాలి. నేనైతే ప్యాన్లో అయితే చేస్తున్నాను. ఇందులో 4 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే పోసాను. అలాగే ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాజిపత్రి ఇవన్నీ వేసేసుకోవాలి. అలాగే వీటిని కొద్దిగా ఫ్రై అని ఇచ్చిన తర్వాత నేను తీసుకున్న కప్పుతో చిన్న కప్పు అయితే తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగా చీల్చి అయితే వేస్తున్నాను. అలాగే నేనైతే ఒక క్యారెట్ని అయితే ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి క్యారెట్ అనేది. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే కట్ చేసిన పచ్చిమిర్చి, టమాటా ముక్కలు ఇవన్నీ వేసేసుకోవాలి. 3 పచ్చిమిర్చి అయితే ఇలా సన్నగా కట్ చేసేస్తున్నాను. అలాగే మనం చేసేది టమాటో బిర్యానీ కాబట్టి టమాటోలు అనేవి ఎక్కువగానే వేసుకోవాలి. నేనైతే 5 టమాటాల వరకు పెద్ద టమాటాలు అయితే ఇలా ముక్కల కింద కట్ చేసి అయితే వేస్తాను. ఇప్పుడైతే మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఈ టమాటాలో నీరంతా పోయి ఈ విధంగా మగ్గుతాయి. ఒక 2 నిమిషాల పాటు అయితే ఈ విధంగా మగ్గనివ్వాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే. చూడండి, మగ్గిన తర్వాత దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను తీసుకున్న 3 కప్పుల రైస్కి అంటే 3/4 కిలో రైస్ వరకు అయితే ఉంటాయి తీసుకున్న రైస్ అయితే. ఆ రైస్లోకి 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఈ పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా అయితే మగ్గనివ్వాలి. ఒక అర నిమిషం పాటు గరిటెతో కలుపుతూ మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఇందులో మసాలా పొడి అయితే వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి అయితే అర స్పూన్ అయితే వేసుకోవాలి. అలాగే గరం మసాలా వచ్చేసి 1 స్పూన్ అయితే వేసుకోవాలి. ఇలా మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేలా కలిపేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి ఇవైతే ఒక అర నిమిషం పాటు ఫ్రై అవనివ్వాలి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి 4 స్పూన్ల వరకు అయితే పెరుగు అయితే పోసుకోవాలి. పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేలాగైతే కలిపేయాలి. కలుపుతూ కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అయితే నానబెట్టిన రైస్ని అయితే ఇందులోకి అయితే వేసేసుకోవడమే. వాటర్ ఏమీ లేకోకుండా అయితే రైస్ని అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత మరొకసారి అయితే మిక్స్ అయ్యేలాగే రైసు మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే మిక్స్ అయ్యేలాగైతే కలపాలి. కలిపిన తర్వాత అయితే ఇందులో అయితే వాటర్ అయితే పోసేసుకోవాలి. ఏ కప్పుతో రైస్ అయితే తీసుకున్నామో అదే కప్పుతో అయితే వాటర్ అయితే పోసుకోవాలి. 1 కప్పుకి 2 కప్పుల వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలి. నేను 3 కప్పులు తీసుకున్నాను కాబట్టి 6 కప్పుల వరకు వాటర్ అయితే పోసాను. అలాగే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి అయితే కలిపేయాలి. కలిపిన తర్వాత అయితే మూత అయితే పెట్టేసి అదే మీడియం ఫ్లేమ్లో అయితే ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడకనివ్వాలి. మీరు ఒకవేళ బాస్మతి రైస్తో చేసుకున్నట్లయితే 1 కప్పు వరకు వాటర్ అయితే తగ్గించుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. మూత అయితే తీసి చూడండి, ఇలా అయితే రైస్ అయితే ఉడికింది. ఇప్పుడైతే ఒకసారి అయితే కలిపేసి లో ఫ్లేమ్లో అయితే పెట్టేసి మరొక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. గరిటెతో కలిపేటప్పుడు మట్టుకు ఎక్కువగా అయితే కలిపేయకూడదు, ముక్క అయితే ఇడిపోతుంది రైస్ అయితే. అడుగు నుంచి పై వరకు అయితే లైట్గా అయితే కలపండి. రైస్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. వేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అయితే మరో 4-5 నిమిషాలు అయితే మగ్గించినట్లయితే టమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. మధ్యలో ఒకసారి అయితే కలిపి అయితే చూడండి, లేకుంటే అడుగు మాడే అవకాశం అయితే ఉంటుంది. కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టేశాను. తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా అయితే టమాటో బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది.
ఇలా ఈరోజు టమాటో బిర్యానీని అయితే ఈజీగా అయితే చేసేసాను. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం వండాలో తెలియలేనప్పుడు ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరిచ్చే ఈ లైక్ వల్ల అయితే ఈ వీడియో వేరే వాళ్ళకైతే రికమెండ్ అయితే అవుతుంది. అలాగే మరెన్నో ఈజీ రెసిపీస్ని చూడాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్.